హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఏంటంటే నవే డేస్ ప్రతి పేమెంట్ డిజిటల్ పేమెంట్ అయిపోయింది. నథింగ్ బట్ డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఇటీవల వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్లో మరి డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో మనకి తల్లికి వందనం సంబంధించి ఎవరైతే అకౌంట్స్ ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐకి సంబంధించి ఇన్యాక్టివ్ ఉన్న అకౌంట్ సంబంధించి వాళ్ళు లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అది వీడియో నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను నేను. సో టాపిక్లో భాగంగా మనకి గ్రామ వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎవరైతే గ్రామంలో డిజిటల్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ అసిస్టెంట్స్, అలాగే మనకి అర్బన్కి వచ్చేసరికి డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, అలాగే వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, అలా వీరి లాగిన్స్లో ఎన్పిసిఐ ఎవరైతే ఇన్యాక్టివ్స్ ఉన్నాయో మీకు తెలియాల్సింది ఏంటంటే ఇంతకు ముందే ఎన్పిసిఐకి సంబంధించి ఇంతకు ముందే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ యాక్టివ్ పెట్టుకోవాలి అని చెప్పి ఉన్నారు. చాలామంది అసలు ఎన్పిసిఐ ఏంటో తెలియట్లేదు, ఎన్పిసిఐని యాక్టివ్లో పెట్టుకోకపోతే వచ్చే నష్టం ఏంటో కూడా తెలియట్లేదు. ఇప్పుడు తల్లికి వందనం ఉంది ప్రతి మహిళకు, అంటే అక్కడ ఉన్న ప్రతి విద్యార్థికి ప్రతి ఏడాది 15,000. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లికి 3 సంతానం ఉంటే ఫస్ట్ ఇయర్ నుంచి, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి, ఫస్ట్ 1వ తరగతి నుంచి 12th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే చదువుతున్నారో పిల్లలందరికీ తల్లికి వందనం వర్తిస్తుంది. అది గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా, ఓకేనా. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మీకు అన్ని అర్హతలు కలిగి ఉన్నా సరే మనకి డీబీటీ, అంటే ఎప్పుడైతే తల్లికి వందనం అమౌంట్ వేస్తున్నారో, స్విచ్ బటన్ నొక్కుతున్నారో ఆ టైంలో మీ అకౌంట్స్ ఇన్యాక్టివ్లో ఉంటే, సార్ మా బ్యాంక్ అకౌంట్లో మేము అమౌంట్ వేస్తున్నాం తీస్తున్నాం, మరి అకౌంట్ యాక్టివ్లోనే ఉంది కానీ డబ్బులు పడట్లేదు. సో అకౌంట్లో డబ్బులు వేయటం తీయడం అనేది సర్వసాధారణం, అది పక్కన పెట్టేసేయండి. అలా ఉన్నంత మాత్రాన డబ్బులు పడవండి. డీబీటీ అంటే మనకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నాం, అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. అర్థమైందా? ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని అంటాం. అంటే మీ యొక్క అకౌంట్కి మీ యొక్క ఆధార్ లింక్ అయి ఉండాలి. ఆధార్ లింక్ అయిన తర్వాత దానికి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ యాప్ అయి ఉండాలి. దాన్ని మనం ఎన్పిసిఐ అంటాం. అంటే ఎన్పిసిఐ యాక్టివ్లో ఉండాలి. మరి అది మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు చేస్తారా సార్ అంటే చేయరండి. అలాగా కొన్ని బ్యాంక్స్, రేర్ బ్యాంక్స్ ఆటోమేటిక్గా చేస్తాయి మన కన్సెంట్ లేకుండానే. బట్ మెజారిటీ బ్యాంక్స్ చెయ్యి. గతంలో మనం చాలా స్కీమ్స్ చేయుత కావచ్చు, రకరకాల స్కీమ్స్, వాహన మిత్రాల స్కీమ్స్ ఇచ్చినప్పుడు చాలామంది అందులో పేమెంట్ ఫెయిల్డ్, ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ వల్ల వాళ్ళ అకౌంట్లో పడాల్సిన డబ్బులు కూడా పడకుండా వాళ్ళు నష్టపోవడం జరిగింది. అప్పటికి చాలామంది చెప్తూ ఉంటాం, బట్ వాళ్ళకి అదే మేము బ్యాంక్కి వెళ్ళాం, బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లోనే ఉంది అని భావిస్తూ ఉంటారు. సో ప్రజలకు అవేర్నెస్ కావాలి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్, మనం వీడియో ద్వారా 10 మందికి అవేర్నెస్ ఇవ్వబోతున్నాం, అంటే ఎడ్యుకేట్ చేయబోతున్నాం. అసలు ఎన్పిసిఐ అంటే ఏంటి? ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది ఓన్లీ ఒక తల్లికి వందనంకే ఇచ్చారు కదా లిస్ట్, సార్ మేమేనా, మిగతా వాళ్ళు అవసరం లేదా అని చెబుతున్నాను. మీకు డీబీటీతో సంబంధం ఉన్నా లేకపోయినా మీకు 18 సంవత్సరాలు నిండయ్యా, మీరు ఆడైనా మగైనా మీకు 18 సంవత్సరాలు నిండయ్యా, 18 సంవత్సరాలు నిండితే ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ యాక్టివ్ చేసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? ఒకవేళ మీ మొబైల్లో చెక్ చేసుకోవాలనుకుంటే npca.org.in అని చెప్పినట్లయితే మీరు అందులోకి వెళ్ళి మీకు ఒకవేళ అవేర్నెస్ ఉంటే అందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదు మీరు డైరెక్ట్గా ఆధార్కి సంబంధించిన సైట్లోకి వెళ్ళి బ్యాంక్ స్టేటస్లో యాక్టివ్ ఉంటుంది అక్కడ, ఓకేనా. అక్కడ యాక్టివ్ ఉంటుంది. మీరు వెళ్ళి అలా కూడా ఆధార్ అంటే యూడిఐ అంటారు, యూడిఐ ఉదయ్ అంటాం కదా, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆ లాగిన్ చూడొచ్చు మీరు. లేదా ఎన్పిసిఐ లాగిన్కి వెళ్ళి చూడొచ్చు. సార్ మాకు ఇవన్నీ వద్దు అంటే మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళండి. మీకు ఏదైతే బ్యాంక్ ఉందో, సార్ 3-4 బ్యాంక్స్ ఉన్నాయి, 3-4 బ్యాంక్స్ ఉంటే మీరు ఇమ్మీడియట్గా మీకు అవసరం లేని బ్యాంక్స్ క్లోజ్ చేసుకోండి. 2 years కంటిన్యూగా మీ అకౌంట్ వాడకపోతే అది డోర్మెంట్ అకౌంట్ అంటాం, అంటే ఇన్ఆపరేటివ్ అకౌంట్ అంటాం. క్లోజ్ వాటిలో వెళ్ళ ఉపయోగం లేదు. ఒకవేళ దానికి ఎన్పిసిఐ లింక్ అయి ఉన్న డబ్బులు పడవు. అందులో చాలా తప్పు చేస్తూ ఉంటారు. అసలు ఫైనాన్షియల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ప్రజలకి ఏం అర్థం కావట్లేదు. సో మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వీడియోస్ ఖచ్చితంగా మీకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు, అందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదా ఎన్పిసిఐ లాగిన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలో మనం వీడియో చేస్తున్నాం. లైవ్లో యాక్టివ్లో ఉన్నవి, ఇన్యాక్టివ్లో ఉంటే లైవ్లోనే ఎలా యాక్టివ్ చేసుకోవాలి ఎన్పిసిఐ మొబైల్లో అని కూడా చేశారు. బట్ మీకు అది కుదరదు సార్, మాకు మొబైల్ ఆపరేటింగ్ చేయడం రాదు అంటే డైరెక్ట్ మీరు బ్యాంక్కి వెళ్ళండి, ఎన్పిసిఐ యాక్టివ్ చేయమని చెప్పండి. ఎన్పిసిఐ యాక్టివ్ చేస్తే తప్ప మీకు నెక్స్ట్ డీబీటీ అమౌంట్స్ పడవు. అది ఓన్లీ తల్లికి వందనం గురించనే కాదు, మళ్ళీ చెప్తున్నాను, రాబోయే రోజుల్లో 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు ప్రతి నెల 1500 స్కీమ్ ఒకటి ఉంది. అది పడాలన్నా, రైతు అన్నదాత సుఖీభావ పడాలన్నా
మన తల్లికి వందనం డబ్బులు పడాలన్నా, ఏ డబ్బులు పడాలన్నా సరే, రియంబర్స్మెంట్స్ పడాలన్నా ఎన్పిసిఐ అకౌంట్, ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ యాక్టివ్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఎన్పిసిఐ యాక్టివ్లో ఉంటేనే ఇలాంటి డీబీటీ డిజిటల్ పేమెంట్స్ అండి. రాబోయే రోజుల్లో మీ పాస్బుక్ తీసుకోవడం, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడం లాంటివి ఏం జరగవు. ఇప్పటికే జరగట్లేదు. గత 5 years నుంచి అసలు లేనే లేదు ఆ సిస్టమ్. మాన్యువల్ సిస్టమ్, అంతా ఆన్లైన్ సిస్టమ్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్ మాత్రమే. ఈవెన్ గ్యాస్ డబ్బులతో సహా, గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఉన్నాయి చూసారా, అవి కూడా ఎన్పిసిఐలో యాక్టివ్ ఉంటేనే పడతాయి. అన్ని అర్హతలు కలిగి ఉన్నా. చాలా మంది సార్ మాకు గ్యాస్ డబ్బులు పడట్లేదు అండి. గ్యాస్ డబ్బులు పడాలన్నా మీ ఎన్పిసిఐ యాక్టివ్లో ఉండాలి. ఎవరికి యాక్టివ్లో ఉండాలి? ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉంది, ఎవరి పేరునైతే ఉందో వాళ్ళకి ఎన్పిసిఐ యాక్టివ్లో ఉండాలి. ది సేమ్ వే ఇప్పుడు తల్లికి వందనం ఎవరి అకౌంట్లో వేస్తారు? తల్లి ఖాతాలో వేస్తారు, విద్యార్థి యొక్క తల్లి ఖాతాలో. సో తల్లి చనిపోతే గార్డియన్, తండ్రిని గార్డియన్గా పెడతాం. సో ఎవరైతే తల్లి ఖాతాలో డబ్బులు పడుతున్నాయో వాళ్ళు ఖచ్చితంగా తల్లికి వందనం సంబంధించి ప్రతి తల్లి కూడా ఎన్పిసిఐని యాక్టివ్లో పెట్టుకోవాలి. పాపం వాళ్ళు పనులకు వెళ్తూ ఉంటారు, అసలు ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ వాళ్ళకి కనీసం అవగాహన కూడా ఉండదు. సో మన వీడియో చూస్తున్న ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని షేర్ చేయండి, లేదా మీకు తెలిసిన వారికి ఫోన్ చేసి ఎన్పిసిఐ యాక్టివ్లో ఉందో చెక్ చేసుకోమని చెప్పండి. మీ వల్ల అయితే వాళ్ళు మీరు చెక్ చేసి చెప్పండి, లేదంటే బ్యాంక్కి పంపించండి. బ్యాంక్కి పంపించి మనకి, ఎందుకంటే మేలో ప్రాసెసింగ్ జరుగుతుంది తల్లికి వందనం సంబంధించి, అలాంటి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఆ తల్లికి వందనం మేలో ప్రాసెసింగ్ జరిగి జూన్లో స్కూల్ ఓపెన్ అవ్వకముందే తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం వారు చెప్పి ఉన్నారు. కాబట్టి మీ అకౌంట్స్లో డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీ అన్ని అర్హతలతో పాటు మీకు డబ్బులు వేసే సమయంలో మీ అకౌంట్ ఎన్పిసిఐ యాక్టివ్లో ఉంటే తప్ప మీకు డబ్బులు పడవు. దాన్ని డీబీటీ అండ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అలాంటి అవి ఆ లిస్ట్ కూడా మనకి గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్స్ అండ్ డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీకు డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి. దయచేసి ఫైనాన్షియల్ అవేర్నెస్ తెచ్చుకోండి, ఎవరు కూడా నష్టపోవద్దు. ఇదే నా యొక్క ముఖ్య ఉద్దేశం, వీడియో ముఖ్య ఉద్దేశం. సో అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. జై హింద్.